అందరం రోజూ వినే హెల్త్ సలహాలుంటాయి కదా, వాటిని ఒక్క క్షణం పక్కన పెట్టి మన ఆరోగ్యాన్ని పూర్తిగా మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇది మన గురించి, మన బాడీ డేటా ఆధారంగా మనకోసం మనం తయారు చేసుకునే ఒక సరికొత్త వెల్నెస్ పద్ధతి గురించిన విశ్లేషణ. ఈ కొటేషన్ కాస్త ఆలోచింపజేసేలా ఉంది గదూ. ఇది మన హెల్త్ కేర్ సిస్టమ్ని సూటిగా ప్రశ్నిస్తున్నట్టుంది. మనం జబ్బు చేసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం మీద ఫోకస్ చెయ్యాలా, లేక అసలు జబ్బులే రాకుండా ఆరోగ్యాన్ని పెంచుకోవడం మీద ఫోకస్ చెయ్యాలా? ఈరోజు మనం రెండో దారి గురించే మాట్లాడబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మన ఆరోగ్యాన్ని మనమే కంట్రోల్ చేసుకునే పవర్ఫుల్ సొల్యూషన్స్ వైపు వెళ్దాం. ఓకే, ఇక దీనిలోకి డీప్గా వెళ్దాం. ఈ సెక్షన్లో మన ప్రస్తుత సిస్టమ్ ఆరోగ్యాన్ని పెంచడానికి కాకుండా కేవలం జబ్బుల్ని మేనేజ్ చేయడానికే ఎలా సెట్ చేయబడిందో చూద్దాం. ఇక్కడ చూడండి, రెండు వేరువేరు ప్రపంచాలు కనిపిస్తున్నాయి. ఒకటి జబ్బు చేశాక మాత్రమే స్పందించే సిక్నెస్ ఇండస్ట్రీ, ఇంకొకటి చురుకుగా ఆరోగ్యాన్ని పెంచుకునే వెల్నెస్ ఇండస్ట్రీ. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా ఇష్టంగా హాస్పిటల్కి వెళ్తారా? వెళ్లరు. కాని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి జిమ్కి వెళ్లడానికైనా, యోగా క్లాస్కి వెళ్లడానికైనా ఉత్సాహంగా ముందుకొస్తారు. చూశారా? ఇదే అసలైన మార్పు. ఇప్పుడు మనం బయోహ్యాకింగ్ అనే పదం గురించి తెలుసుకుందాం. అదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో పదంలా అనిపించినా ఇది ఫ్యాషన్ కాదు. మన ఆరోగ్యంపై మన కంట్రోల్ మన చేతుల్లోకి తీసుకోవడానికి జరుగుతున్న ఒక పెద్ద ఉద్యమమనమాట. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ బయోహ్యాకింగ్ అనేది కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. శతాబ్దాలుగా మన పూర్వీకులు వాడుతున్న పద్ధతులే. ఉదాహరణకి మసాలా ఛాయ్ తాగడం, పులియబెట్టిన ఆహారాలు తినడం, లేదా చెప్పుల్లేకుండా మట్టిలో నడవడం, ఇవన్నీ అవే. వాటికిప్పుడు మనం బయోహ్యాక్స్ అని ఓ మోడర్న్ పేరు పెట్టుకున్నాం, అంతే. సరే, అసలు విషయానికొద్దాం. మోడర్న్ వెల్నెస్ వెనుకున్న అసలు సూత్రమేంటంటే, ఏదైనా మార్పు మొదలుపెట్టే ముందు మన సొంత యునీక్ బయాలజికల్ డేటాతో స్టార్ట్ చేయాలి. అదే ఫౌండేషన్. మన పర్సనల్ హెల్త్ కోసం ఒక మ్యాప్ గీయాలంటే ఈ మూడు చాలా ముఖ్యం. 1. మన జెనెటిక్ బ్లూప్రింట్, అంటే మన DNA. 2. మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా. 3. మన బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది. ఈ మూడింటిని అర్థం చేసుకుంటే మన ప్రయాణం ఏ దారిలో వెళ్లాలో ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. మన జీన్స్లో కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉందని మనకు తెలిసినా కూడా వాటిని రాకుండా ఎలా మేనేజ్ చేయొచ్చో ఈ ప్రశ్న దానికి పునాది వేస్తుంది. ఈ పోలిక చాలా పవర్ఫుల్ కదా. మన జీన్స్ ఒక తుపాకీ లాంటివి, కాని దాన్ని పేల్చే ట్రిగ్గర్ మాత్రం మన జీవనశైలి, మన అలవాట్లు. దీనర్థమేంటంటే, జన్యువులు మన తలరాత కాదు. ఆ ట్రిగ్గర్ను నొక్కకుండా కంట్రోల్ చేయడం మన చేతుల్లోనే ఉంది. ఇదొక నిజ జీవిత ఉదాహరణ. డాక్టర్ నయ్యర్ తన పర్సనల్ డేటాను వాడి వారసత్వంగా వచ్చే గుండె జబ్బును ఎలా అడ్డుకున్నారో ఇది చూపిస్తుంది. తన జెనెటిక్ వీక్నెస్ ఏంటో తెలుసుకుని దానికి కారణమైన ట్రిగర్ను గుర్తించి సింపుల్గా B9 విటమిన్ సప్లిమెంట్తో ఆ ప్రమాదాన్ని బ్లాక్ చేయగలిగారు. ఓకే, మన డేటాను అనలైజ్ చేశాక వచ్చిన రిజల్ట్స్ని ఉపయోగించి వేటి మీద ఫోకస్ చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుందో ఆ 3 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది మన మైండ్. మన మైండ్ని ఆప్టిమైజ్ చేయడం అంటే స్వీయ అవగాహనతో స్టార్ట్ చేయాలి. మురికినీళ్లు తాగడానికి ఎవరూ ఇష్టపడరు కదా, అలాగే మన మైండ్లోకి వెళ్లే ఆలోచనల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఏవి మనకు మంచి చేస్తాయో వాటినే ఎంచుకోవాలి. వినడానికి సింపుల్గా అనిపించినా ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. ఇక రెండోది బ్రెయిన్. బ్రెయిన్ విషయానికొస్తే నిద్ర అనేది నాన్ నెగోషియబుల్, అంటే దానితో రాజీ పడే ప్రసక్తే లేదు. నిద్రలోనే మన బ్రెయిన్ తన్ని తానే క్లీన్ చేసుకొని రీఛార్జ్ అవుతుంది. కానీ చాలామందికి దీనికొక జన్యుపరమైన అడ్డంకి కూడా ఉంటుంది. ఈ నంబర్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. స్ట్రెస్ని తట్టుకునే కెపాసిటీ తక్కువగా ఉండే జీన్ ఉన్నవాళ్లలో ఏకంగా 94.2% మందికి జెనెటిక్గా మెగ్నీషియం లోపం కూడా ఉన్నట్టు కనుక్కున్నారు. అంటే ఏంటి? సరైన న్యూట్రిషన్తో ఈ స్ట్రెస్ లెవెల్స్ని మనం ఎదుర్కోవచ్చు. ఇక మూడోది శరీరం. మనం బాడీ గురించి మాట్లాడినప్పుడు కదలిక అంటే మూవ్మెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే మన శరీరంలో ఉండే ఎనర్జీ ఫ్యాక్టరీలే ఈ మైటోకాండ్రియా. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అవి అంత ఎక్కువ శక్తిని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మాట చాలా అద్భుతంగా వివరిస్తోంది. మన మైటోకాండ్రియల్ DNA అంటే మన కణాల్లో ఉండే శక్తి మనకు డైరెక్ట్గా మన తల్లివైపు నుంచే వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మన ఒంట్లోని శక్తికి మూలం మన అమ్మే. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే
ఈ అప్రోచ్ అనేది మన జీవితానికి మనమే బాస్ అవ్వడం లాంటిది, మన లైఫ్కి మనమే సీఈఓగా మారడం. చివరిగా మన హెల్త్కి సీఈఓగా మారటానికి కావలసిన టూల్ కిట్ ఇది. మన డేటాను మనం తెలుసుకోవటం, మన బాడీకి ఏవి ట్రిగ్గర్స్ అవుతున్నాయో గుర్తించటం, ఆ ట్రిగ్గర్స్ని మన లైఫ్ స్టైల్తో బ్లాక్ చేయడం, మన మైండ్, బ్రెయిన్, బాడీని ఆప్టిమైజ్ చేసుకోవడం. ఇది మనల్ని మనం శక్తివంతం చేసుకోవడమే కాదు, మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవడం. ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. సైన్స్ సహాయంతో మనం వ్యాధులకు కారణమయ్యే ట్రిగ్గర్స్ని ముందే ఆపగలిగితే మనం ఏం సాధించొచ్చు? జబ్బుల నుంచి సూపర్ హ్యూమన్ కెపాసిటీ వైపు మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.